హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్ఏ శారీ క్రియేషన్స్. ఇంకా అందమైన బ్లౌజ్ డిజైన్ ఏ విధంగా చేయాలో చూపిస్తాను. మీలో ఎవరికైనా యారీ డిజైన్ పేపర్స్ లేదా బుక్స్ కానీ కావాలి అని అనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి. ఈ వీడియోలో యూస్ చేసే మెటీరియల్స్ ఐరన్ నీడిల్స్, నార్మల్ నీడిల్ నెంబర్ 1, యాంకర్ థ్రెడ్స్, జర్దోజీ రింగ్, 4 mm జమ్కి, సిల్క్ థ్రెడ్స్, థిన్ జెరీ థ్రెడ్ అండ్ జెరీ థ్రెడ్. ఇక్కడ ఫస్ట్ నేను జర్దోజీ బులియన్ రింగ్స్ని యూస్ చేసి లీవ్స్ని లోడ్ స్టిచ్ మాదిరిగా ఫిల్ చేస్తున్నాను. ఇలా జర్దోజీ రింగ్స్తో ఫిల్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను గ్రీన్ కలర్ సిల్క్ థ్రెడ్తో లోడ్ స్టిచ్తో లీవ్స్ అనేవి ఫిల్ చేస్తున్నాను. ఇలా కావాల్సిన ప్లేస్లో గ్రీన్ సిల్క్ థ్రెడ్తో స్టిచ్ చేసుకున్న తర్వాత రిమైనింగ్ లీవ్స్ని ఆరెంజ్ కలర్ సిల్క్ థ్రెడ్తో లోడ్ స్టిచ్ మాదిరిగా ఫిల్లింగ్ అనేది చేసుకోవాలి. ఇలా లీవ్స్ అన్నిటిని స్టిచ్ చేసుకున్న తర్వాత నార్మల్ నీడిల్ నెంబర్ 1 యాంకర్ థ్రెడ్ 4 mm జమ్కి యూస్ చేస్తూ ఈ ఫ్లవర్ పెటల్స్ అన్నిటిని లాంగ్ ఫ్రెంచ్ నాట్స్తో ఫిల్లింగ్ అనేది చేసుకోవాలి. ఇలా ఒక ఫ్లవర్ని మనం లావెండర్ కలర్ యాంకర్ థ్రెడ్తో ఫిల్లింగ్ అనేది చేసుకున్నాం కదా. ఇంకొక ఫ్లవర్ని మనం పింక్ కలర్ థ్రెడ్తో ఫిల్లింగ్ అనేది లాంగ్ ఫ్రెంచ్ నాట్స్ విత్ 4 mm జమ్కీతో స్టిచ్ చేసుకోవాలి. నెక్ చుట్టూ కూడా మనం ఫ్లవర్స్ని ఆల్టర్నేటివ్గా కలర్స్ మారుస్తూ స్టిచ్ చేసుకోవాలి. ఇలా ఫ్లవర్స్ అన్నిటిని స్టిచ్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ స్టెమ్కి టాప్ సైడ్లో ఒక 3 లాంగ్ ఫ్రెంచ్ నాట్స్ అనేవి వేసుకోవాలి.
తర్వాత జరీ థ్రెడ్ యూజ్ చేసి స్టెమ్స్‌కి, లీవ్స్‌కి అన్నిటికి బోర్డర్స్ లాగా మనం చైన్ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా మొత్తం మనం ఫ్లవర్స్‌కి, పెటల్స్‌కి, లీవ్స్‌కి అన్నిటికి బోర్డర్‌లాగా వేసుకున్న తర్వాత, బోర్డర్‌లో కూడా మనం 2 లైన్స్ జరీ థ్రెడ్‌తో చైన్ స్టిచ్ అనేది వేసుకోవాలి. తర్వాత మనం ఈ ఫ్లవర్ మధ్యలో ఫ్యాబ్రిక్ గ్లూ అప్లై చేసి 4 రౌండ్ క్లిప్ స్టోన్స్‌ని స్టిక్ చేసుకోవాలి. మనం సేమ్ ప్యాటర్న్‌ని ఫాలో అయిపోతూ నెక్ చుట్టూ హ్యాండ్స్‌కి బోర్డర్‌లాగా వేసుకున్నామనుకోండి, ఫైనల్ బ్లౌజ్ లుక్ అనేది ఈ విధంగా ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ తప్పకుండా క్లిక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.